రామా రామా ఏంటమ్మా ఇది? ఏంటమ్మా నీకే పరిస్థితి? నేను ఇలా చూడటానికేనా నేను ఇంకా బతికుంది? అసలు ఏం జరిగిందమ్మా? నాకేమీ తెలియదు మావయ్య. పార్టీ జరిగిన ఆ రోజు అమ్మా నీ ఎదుగుదల చూడలేకే ఎవరో కావాలనే ఇదంతా చేశారు. మేలిం బంగారం లాంటి నీ మీద కూడా అబండాలు వేస్తున్న దుర్మార్గులు ఎవరమ్మా? లేదు, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు కదా మావయ్య. మనం మంచితనంతో కూడా బతకడం కొంతమందికి మింగుడు పడదు. నువ్వు ఎవరికి ఏ అన్యాయం చేశావని నీ మీద ఎంత కక్ష కట్టారు? న్యాయంగా బతుకుతున్నాము అని మన మనసాక్షికైతే తెలుసు కదమ్మా. ఏ నిందలు నా మీద పడ్డా నిందని నిజమని రుజువు చేయలేవు. ఆ బుద్ధి గడ్డి తిన్న వాళ్ళకి బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్పాలమ్మా. శౌర్య సార్ నన్ను బయటికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను బయటికి రాగానే వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ శిక్ష పడేలా నేను చేస్తాను. రామా నువ్వు ధైర్యంగా ఉంటూ ఏం చేసేనా నిన్ను విడిపిస్తాను రామా. నా గురించి నాకేం భయం లేదమ్మా. నా భయం అలా నీ గురించి, నాన్న గురించి. నాన్నకి విషయం తెలుసా? తెలీదమ్మా. అస్సలు తెలియకూడదమ్మా. తెలిస్తే నాన్న బాధపడతారు. డాక్టర్ చెప్పారుగా.